హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫోటో ఫ్రేమ్ కోసం విని ఉంటాము. బట్ ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ అని ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. 48 ఫ్లోర్స్ ఉందంట ఈ బిల్డింగ్. దూరం నుంచి చూస్తే నాకైతే చిన్నగా అనిపించింది, బట్ అక్కడ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా పెద్దగా ఉందండి. అండ్ 48 ఫ్లోర్స్ ఉందండి ఈ బిల్డింగ్. అండ్ 48th ఫ్లోర్ లో మనకి గ్లాస్ వాక్ చేయొచ్చు. అండ్ సిటీ వ్యూ మాత్రం చాలా సూపర్ గా కనిపిస్తుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 50 dirham అండి పర్ పర్సన్, అంటే 1100 రూపీస్ అవుతుంది. బిల్డింగ్ మొత్తం గోల్డెన్ కలర్ అండ్ బ్లూ గ్లాసెస్ తో ఫిల్ చేశారు. బిల్డింగ్ ఎంట్రన్స్ లోనే చాలా పెద్ద ఫౌంటైన్ కూడా ఉంది. అండ్ చాలా మంది వచ్చారని చూడడానికి. ఈ బిల్డింగ్ ఒక సైడ్ వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అండ్ ఇంకో సైడ్ వచ్చేసి న్యూ దుబాయ్ అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 160 million dirham ఖర్చు అయింది. ఎలివేటర్స్ 2 sides నుంచి ఉన్నాయండి. అంటే 1 side నుంచి ఎంట్రీ లోపలికి పైనకి వెళ్ళొచ్చు అండ్ ఇంకో సైడ్ నుంచి కిందికి మనకి డౌన్ రావచ్చు. బట్ ఇది 75 seconds లో మొత్తం టాప్కి వెళ్ళిపోతుంది 48th ఫ్లోర్ కి. నేనైతే నా ఫ్యామిలీతో వెళ్ళాను. అండ్ ఎంట్రీ కాగానే మనకి హార్సెస్ తో చాలా పెద్ద హౌడింగ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఏది తయారు చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుందండి. చూడండి, వెళ్ళగానే మనకి చాలా సూపర్ గా సెట్ చేశారు. స్నో పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మనకి ఫొటోస్ దిగడానికి కూడా చాలా సూపర్ గా ఇక్కడ డిజైన్ చేశారు. ఇన్సైడ్ కలర్ లైటింగ్ తో అండ్ బాగుందండి. చాలా మంది ఫొటోస్ కూడా దిగారు. ఇక్కడ దుబాయ్ అంటేనే చాలా సూపర్ గా ఉంటుందండి. ఎలా థాట్స్ వస్తాయో తెలియదు కానీ హైలైట్ డిజైన్స్ పెడతారు ఇన్సైడ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే యూఏఈ కల్చర్, అంటే ఓల్డ్ టైమ్ లో ఎలా ఉండేది అండ్ ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు అండ్ ఎలాంటి కల్చర్ ఉండేది అనేది ఇక్కడ చాలా సూపర్ గా చూపించారు అనమాట. ఎల్ఈడి స్క్రీన్స్ పైన డిస్ప్లే చేస్తున్నారు. అండ్ అక్కడ ఒక గైడ్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆ టైంలో ఎలా ఉండేది. అండ్ మన షేక్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ ఫస్ట్ టైంలో ఆయిల్ కంటే ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది చాలా సూపర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యూఏఈ ఎలా ఉండేది అనేది కూడా అక్కడ డిస్ప్లే చేశారు క్లియర్గా. అంటే మనకి ఇప్పుడు అంటే బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ బిల్డింగ్స్ కంటే ముందు ఎలా ఉండేది అనేది అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇదే అండి నేను చెప్పాను కదా, ఎలివేటర్ 75 seconds లో 48 ఫ్లోర్స్కి వెళ్తుందండి. మనకు అసలు తెలియదు వెళ్తుందని, కానీ పక్కన గ్లాస్ ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది పైకి వెళ్ళేది. మేమైతే పై దాకా వచ్చేసాం 48th ఫ్లోర్కి. అండ్ అక్కడ గ్లాస్ వాక్ ఉంది, చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. చూడండి, గ్లాస్ పైన నడుస్తుంటే మాత్రం చాలా భయంగా ఉందండి. ఎందుకంటే 48 ఫ్లోర్స్ పై నుంచి చూస్తుంటే అండ్ కిందికి చూసుకుంటే నడిస్తే మనకి ఏం తెలియదు. అంటే డైరెక్ట్గా పడిపోతామా అన్న భయంతో మేము నడుస్తామండి. అండ్ మా అబ్బాయి కూడా చూడండి చాలా సూపర్గా ఆడుకున్నాడు వాడు కూడా. అండ్ ఫస్ట్లో కొంచెం ఫ్రీగానే నడిచాడు మమ్మల్ని చూసుకుంటూ, బట్ దాని తర్వాత కిందికి చూసిన తర్వాత వాడు కూడా భయపడ్డాడు నడవడానికి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద డిస్ప్లేస్ కూడా ఉన్నాయి. అండ్ పక్కకి చెప్పాను కదా, ఫుల్ గ్లాసెస్ ఉన్నాయి. సో దాంతో మనకి సిటీ వ్యూ మొత్తం సూపర్గా కనిపిస్తుంది. అంటే 2 sides, ఒక సైడ్ ఓల్డ్ సిటీ అండ్ న్యూ సిటీ, 2 cities చాలా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. క్లారిటీ ఉంది ఇక్కడ. అండ్ గ్లాసెస్ కూడా ఎవ్రీ టైం క్లీన్ చేస్తున్నట్టున్నారు నాకు తెలిసి అవుట్ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే మనకి సిటీ వ్యూ కనిపించడానికి అందరూ వస్తున్నారు కదా టూరిస్టుల కోసం, అలా అయితే మెయింటైన్ చేస్తాం ఇక్కడ. బట్ ఈవినింగ్ టైంలో వస్తే మనకి సన్సెట్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే 48th ఫ్లోర్ కాబట్టి. ఖలీఫా కూడా క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.